హమ్మయ్య! ఇవాళ ఇంట్లో పనంతా అయినప్పటికీ సాయంకాలం 5 అయ్యింది. 5 దాకా ఏం పని చేసేసారు అని మీరు అనుకుంటారు. అంటే ఇంట్లో పని అంటే ఇంట్లో పనే కాదు. కొంచెం మిషన్ కుట్టానమాట. మిషన్ కుడతం మీద ఇవాళ ఇంట్లో పని చేసుకుంటూ మిషన్ కుట్టాను. బ్లౌజులు కుట్టాను. అందు గురించే. చీరలు అయితే ఎలాగో కొనుక్కుంటాం. బ్లౌజులు బయట వాళ్ళకి ఇచ్చి కుట్టించామనుకో మినిమం తక్కువ చూసినా సరే బ్లౌజ్కి వచ్చి 300 ఇవన్నీ కుట్టిస్తాము. అందుకే నేనే కుట్టుకుంటాను. నా బ్లౌజులన్నీ నేనే కుట్టుకుంటాను. అలాగే పువ్వులు, మల్లెపూలు మాల కట్టి పెట్టుకోవాలి కదా. కొయ్యటం ఒక ఎత్తు అయితే మాల కట్టడం రెండో వంతు. మల్లెపూల గమ్మును మాల కట్టడం సెట్ అవ్వదు. నాకు బాగా ఈజీగానే కడతానులేండి. మల్లెపూలు కనకాంబరాలు కూడా కట్టాను ఇవాళ. అలాగే చెట్టుల్లో ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. మల్లెపూలనే కాదు, మనకేమన్నా ఉన్నప్పుడు వాటిని వినియోగించుకుంటేనే అందం. మనకు కావాలన్నప్పుడు రావు, ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. అందుకనే నేను చెట్టుని వృధాగా పోగొడతాం ఇష్టం ఉండదు. ఎన్ని పనులున్నా పనులన్నీ చేసుకొని ఆ పనులతో పాటే ఈ పని కూడా అనుకొని చెట్లు కోసి మాల కట్టి పెట్టుకుంటాను. చూపిస్తాను చూడండి. ఇదిగో ఇదిగో చాలామంది నన్ను మధ్యలో ఇంచక్కా పెడుతున్నారు, మీరు క్లిప్పు భలే పెడుతున్నారండి అని అడిగేది. ఈ క్లిప్పు చూసారా? క్లిప్ ఎందుకు పెడతాను అంటే పువ్వులు పర్ఫెక్ట్గా షేపు బాగుంటుంది. అలాగే మనం ఉదయం పెట్టినప్పటి నుంచి సాయంకాలం మళ్ళీ మనం తీసేదాకా కూడా ఎలా పెట్టామో అలాగే ఉంటాయి కదలకండగా అని చెప్పి నేనైతే కనుక క్లిప్ పెడతాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనుకో, నేనైతే కనుక ఇలాగే పెడతాను. అటు కనకాంబరాలకైనా పెడతాను, ఇటు మల్లెపూలకైనా పెడతాను. ఏ పువ్వులకైనా సరే ఇలాగా క్లిప్ పెడతాను. జడ కూడా బరువుకి లూజ్ అవ్వదు. అలాగే పువ్వులు కూడా జారిపోవు. వర్తమానం ఎగేసుకొని దిగేసుకుంటే సమస్య లేకనగా పువ్వులకైతే కనుక నేను క్లిప్ పెడతాను. మరి అడిగిన వాళ్ళు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి, మీ అందరి సపోర్టుతోని. అలాగే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో కాస్త అంతా కామెంట్లో తెలియచేయచ్చు కదా. నా వీడియో మీకు నచ్చట్లేదా? నచ్చే ఉంటే కామెంట్లో తెలియచేయండి, సరేనా? ఇంకేంటి విషయాలు? నేనైతే సూపర్గా ఉన్నాను. అలాగే మీరు కూడా బాగోవాలని భగవంతుడి మనస్ఫూర్తిగా